నెక్స్ట్ సీఎం 100కి 1000% జగన్మోహన్ రెడ్డి గారు. రాని అనడానికి ఎవరు రాని అంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, రకరకాల 100 పార్టీలు ఏకమైనా ఏకంగా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉన్నాడు. పేదలకి పెత్తందారులకు జరిగే యుద్ధం ఇది. ప్రతి ఇంటికి కులం చూడలా, మతం చూడలా, ప్రతి ఇంటికి కులాలకి మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ వాళ్ళకే కాదు, అది ఎప్పుడు జరిగిందంటే జన్మభూమి కమిటీలతో వాళ్ళు మీరు మా పార్టీకి ఓటు వేయలేదు, మీకు ఇవ్వము అని చెప్పి పంపించి చేసినటువంటి ఏకపక్షంగా చేసిన పార్టీ తెలుగుదేశం. దానికి వత్తాసు పలికింది జనసేన. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, పక్కాగా ఎక్కడ ప్రతి కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా పథకం అందుతూనే ఉంది, కానీ అందకుండా మాత్రం ఈరోజు లేదు. జగన్ గారు కాదు జల్సాలు చేస్తుంది. సింగపూర్ తిరిగింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదల కోసమే పనిచేస్తున్నాడు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది. ఈరోజు అసలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నాడు. ఒక్క గ్రామానికి 4 స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉందా చంద్రబాబు సర్వీసులో? సెంటు భూమి ఆ లేని వాడికి ఆ సెంటు భూమి విలువ తెలుస్తుందండి. సెంటు భూమి లేని వాడికి ఇప్పుడు టౌన్లో అద్దెకు ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇస్తున్నటువంటి ఏకైక మొగోడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి పార్టీ అని తెలుసుకోవడం కాదు, మీరు ఎక్కడన్నా కనుక్కోండి. తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ అందినాయి, తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఎక్కువ అందినాయి పథకాలు. ఈరోజు చూసుకుంటే వాలంటీరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగలే, కాళ్ళు అరిగిపోయాయి, చెప్పులు అరిగిపోయాయి. ఈరోజు మన ఇంటి ముందుకు వచ్చి చక్కగా పథకాలు మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి ముసలోళ్ళకి పెన్షన్ ఏంది, ఏ పథకమైనా సరే ఇంటికి వచ్చి రాసిస్తున్నారు. ఆఫీస్కి వెళ్ళే పని లేదు ఈరోజు. జన్మభూమి కమిటీలు ఏకపక్షంగా చేయమంటే 23 సీట్లు ఇచ్చింది ప్రజలు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏకపక్షంగా చేయమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో సీఎంగా ఉన్నారు. 15 సీట్లు వాళ్ళకి రావు. ఈ రోజుకి మాకు 113 మందిని అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క అభ్యర్థిని చూపించమనంటే ఎమ్మెల్యేలని, రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలని 25 మంది ఎంపీల్లో ఒక అభ్యర్థిని రాష్ట్రం మొత్తం మీద చూపించమనండి వాళ్ళని. వాళ్ళకి భయపడి కాదండి, మార్పు రావాలి. సామాజిక సమీకరణ లెక్కలో మారుస్తున్నారే తప్ప, సామాజిక సమీకరణ లెక్కలోనే అభ్యర్థులను మారుస్తున్నారే తప్ప భయపడి కాదు. వాళ్ళకు భయపడాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పక్కాగా నా అంచనా ప్రకారం అయితే 130-140 సీట్లు కన్ఫామ్గా వస్తాయి. 24లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం.